ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, అలా చూస్తావేంటి శ్రీవల్లి? పాలు తీసుకుని తాగు. ఏంటి శ్రీవల్లి, వ్రతంలో ఉన్నప్పుడు నేను నీకు పాలు కూడా ఇవ్వకూడదా? అలాంటిదేం లేదు. తీసుకో. ఆ గ్లాస్ ఇవ్వు శ్రీవల్లి. నువ్వు పాలు తాగావు కదా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు, వ్రతాలు దీక్షలు అంటూ దేవుడి ధ్యాసలో పడి తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉండకు. నీ ఆరోగ్యం గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి. నేనెలాగో నీ గురించి పట్టించుకుంటాను, కానీ నువ్వు కూడా కేర్ తీసుకోవాలి కదా. నీకు సంబంధం లేని మనుషుల గురించి ఎంతో గొప్పగా ఆలోచించి మనిషివి నువ్వు. ఇంకా భార్య విషయంలో నువ్వు పట్టించుకోకుండా ఎలా ఉంటావు? పైగా ఇప్పుడు నీకది చాలా అవసరం. అదే నేను దీక్షలో ఉన్నాను కాబట్టి. తప్పదు కదా, ఇక పడుకో, నీకు నిద్ర వస్తూ ఉంటుంది. అలాగే త్రిదేవ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఓకే, గుడ్ నైట్. అది పాలు తాగి గంటవుతుంది. నేనిచ్చిన మత్తు టాబ్లెట్స్ పనిచేస్తుంటాయి, అందుకే మత్తుగా పడుకున్నట్టుంది. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మన పెళ్ళైనప్పుడు ఫస్ట్ నైట్ జరిగాక నెల రోజులు గదిలో నుంచి బయటికి రాలేదు కదా. అవును, మొదటి రాత్రే మీకు నడుం పట్టేసింది కదా. అది తగ్గడానికి నెల పట్టింది. మీకు సేవలు చేయడానికి నాకు సరిపోయింది. అబ్బా, మీ ఆడవాళ్ళకి మెదడు నిజంగా మోకాల్లో ఉంటుంది. అందులో నా ఉద్దేశం నా నడుం పట్టడం గురించి కాదు, మనం అంత దగ్గరగా రొమాంటిక్గా గడిపామని. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఎందుకంటే మీ చెల్లి గురించి. ఏమైంది ఇప్పుడు శ్రీవల్లికి? చక్కగా సంసారం చేసుకోవాల్సింది పోయి చప్పిడి మెతుకులు తింటూ కటికి నేల మీద పడుకుంటూ భర్తకి దూరంగా ఉంటుంది కదా. దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే శ్రీవల్లి త్రిదేవుల మధ్య ఏదో జరిగింది, అందుకే దూరం పాటిస్తోంది అని నా మనసు చెప్తుంది. అయినా మీ మనసుకేమీ పనిలేదు, ఎప్పుడూ ఏదో ఒకటి ఊహిస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగితే గాని మనకు తెలియదు కదా. అప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నా అవి అపోహలే తప్ప నిజాలు కాదు కదండి. అయితే రేపు పొద్దున ఆ విషయం గురించి మీ చెల్లెల్ని అడిగి తెలుసుకో. అలాంటిది ఏమన్నా ఉంటే మనం సర్ది చెప్దాం. ఇలా అన్నారు, బాగుంది. శ్రీవల్లి త్రిదేవులు సంతోషంగా ఉండాలి. వాళ్ళ మధ్య ఏమన్నా దూరం ఉంటే మన వాళ్ళకి నచ్చజెప్పి ఆ దూరాన్ని పోగొట్టేద్దాం. అలాగే చేద్దాం కల్పన. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. జస్ట్ నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే చాలు. ఏం చేస్తున్నావు కల్పన? ఎగిరి గంతులేస్తున్నాను. ఏంటి కల్పన, పని చేసావా? మరి కష్టపడి ఐరన్ చేస్తుంటే
చూసి కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతారేంటి? అంటే నా ఉద్దేశాన్ని, నా భావాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని వెళ్ళిపోతున్నావు కల్పన నువ్వు. అవునులేండి, మేధావుల మనోభావాలు మాలాంటి సామాన్యులకి అర్థం కావులేండి. ఇన్నాళ్ళకు మంచి మాట చెప్పావు. ఇంతకీ మీ ఉద్దేశం, అందులో భావమేంటో? నువ్వింత కష్టం ఎందుకు పడుతున్నావు? నీ భర్త నేనున్నాను కదా. నేను ఆ కష్టాన్ని పడతాను గాని నిన్ను కష్టపడినివ్వను. అలా చూస్తావేంటి? ఇంత చెప్పినా అర్థం కాలేదా? మేము చేసి పెడతాము, మీరు చూసి పెట్టండి. అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలోయ్. నీకో సృష్టి రహస్యం చెప్పనా? వద్దన్న ఆపరు కదా. భర్త చేతుల్లో నలిగిన భార్య చీరని అదే భార్య అలా అందంగా ఇస్త్రీ చేస్తే మళ్ళీ భర్త చేతుల్లో నలిగిపోవడానికి ఆ చీర, భార్య ఇద్దరు తాతలాడుతుంటారు. చిచి, సిగ్గు లేకపోతే సరి. మీ సొల్లు కవిత్వాలు ఆపి, హీట్ ఎక్కువగా ఉంది. పక్కరండి, కొంచెం చూసి చేయండి. అది నాకు తెలుసు, నేనున్నానుగా. ఓ, చేస్తా చేస్తా. ఏం చేశారు మీరు? మీ హడావిడి ఏది కరెక్ట్ గా చేయడం రాదు కదా. మీరు చేయలేరు, నన్ను చేయనివ్వరు. ఇప్పుడు చూడండి, మీ వల్ల కరెంటు పోయింది. బా, దానికి ఎందుకు అరుస్తావు? కరెంటు ట్రిప్ అయి ఉంటుంది. నేను వెళ్ళి చూస్తానుగా, నువ్వు పక్క జరుగు. దేవుడే సిగ్నల్ ఇచ్చినట్టుగా కరెక్ట్ టైంకి కరెంట్ కూడా పోయింది. అంటే నువ్వు నన్ను దూరం పెట్టడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు చాలా అందంగా ఉంటావు శ్రీవల్లి. అందులోనూ ఈ క్యాండిల్ లైట్ వెలుతురులో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్నావు. ఇన్ని రోజులు నిన్ను చూస్తూ నేనెలా నిగ్రహంగా ఉన్నానో నాకే తెలియడం లేదు. నువ్వు నా గురించి తెలుసుకోకుండా ఉండి ఉంటే మన తొలి రాత్రి మధురమైన రాత్రిగా ఇద్దరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. కానీ ఈరోజు ఈ విధంగా నీకు తెలియకుండా మన ఫస్ట్ నైట్ జరగాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నువ్వు ఒప్పుకోనప్పుడు నేను ఇలాగే చేయాల్సి వస్తుంది. తప్పదు మరి. ఇది నిద్రలో కదిలిందా? మెలకువతోనే ఉండి కదిలిందా? మత్తు కలిపిన పాలు తాగింది కదా. ఆ మత్తు పనిచేయడం లేదా ఏంటి? ఏంటి సీత, కరెంటు పోయేసరికి నీకు కూడా మెలకు వచ్చేసిందా? అవునండి, గాలి ఆడకపోయేసరికి చెమట పట్టింది. అవును, ఎప్పుడూ లేంది ఈ టైంలో పవర్ పోయిందేంటి? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సీత, త్వరగానే వచ్చేస్తుందిలే. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. సమ్మర్ కదా, అప్పుడప్పుడు ఇలా పవర్ కట్స్ తప్పవు, వెయిట్ చేయడమే. అదేంటి, స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి, మరి మన ఇంట్లో పవర్ ఎలా పోయింది? నిజమే కేశవా, కరెంట్ ఉంది, మన ఇంట్లోనే ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. అవును ఆర్తి, ఒకసారి నేను కిందకి వెళ్ళి మెయిన్ బోర్డ్ దగ్గర చూసొస్తాను. ఓకే, తొందరగా రా. చీకట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయం వేస్తుంది. అందరినీ భయపెట్టే నీకు భయమా? ఆశ్చర్యంగా ఉందే. ఈ టైంలో నువ్వు వేసే జోక్స్కి నవ్వలేను, నీతో వాదన పెట్టుకోలేను. ముందెళ్ళి చూసిరా. అలాగే, నువ్వు కూడా ఫోన్లో లైట్ ఆన్ చేసుకుని ఇలా చూస్తూ ఉండు, అప్పుడు భయం పోతుంది.
బోర్డులో చాలా స్విచ్లు ఉన్నాయి, చాలా ఫ్యూజులు కూడా ఉన్నాయి. అందులో ఏ స్విచ్ ఆన్ చెయ్యాలో, ఏ ఫ్యూజ్ తీసి పెట్టాలో నాకేం తెలియట్లేదే. ఇప్పుడు ఎలా? రూమ్కి వెళ్ళి కల్పనని అడగనా? అమ్మ వద్దు, ఆల్రెడీ నాకు అంతా తెలుసు అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు నాకేం తెలియదంటే మళ్ళీ పరుగు పోతుంది. మనమే ఏదో ఒకటి చేసి కరెంట్ రప్పించాలి. నేను కేశవని. నన్ను పట్టుకుని దయ్యమంటావేంటి? బావగారు మీరా? అవును నేనే. కరెంట్ లేకపోతే మీరు అచ్చం దెయ్యంలాగే కనిపిస్తున్నారు బావగారు. ఆ విషయం మీకు తెలుసా? ఈ వేటకారాలే నా దగ్గర వద్దని చెప్పాను. ఇది వెటకారం కాదు బావగారు, నిజం. అవినాష్, ఊరుకోమంటున్నానా? నీ కుళ్ళు జోకులు నా మీద వేయకు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. సారీ బావగారు, నా మనసులో ఉన్నది బయటకు కక్కేయడం నాకు అలవాటు. కక్కేశాను, కోపడకండి. నీతో మాట్లాడితే నాకు చిరాకు వస్తుంది. అసలు కరెంట్ ఎందుకు పోయింది? ప్రాబ్లం ఏంటి అది చెప్పు. ట్రిప్ అయింది బావగారు. ట్రిప్ అయిందా? మరి మెయిన్ ఆఫ్ చేసి ఫ్యూజులన్నీ ఒకసారి చెక్ చేస్తే పవర్ వస్తుంది కదా. అవునా? అవునవును, నాకు తెలుసు, ఆ పనిలోనే ఉన్నాను. చూడండి కానీ హలో, తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు కదా. పక్క జరగ. తెలిసిపోయిందా? రండి బావగారు, లైట్ పెడతా. బావగారు, బావగారు, బావగారి అరుపులా ఉందేంటి? బావగారు, బావగారు పోయారా? కేశవా? చూడు. కేశవా, ఏమైంది అవినాష్? కేశవా, కేశవా, లే కేశవా, కేశవా. అక్క, నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా, బావకేం కాదు. ఏమండి, ఇలా జరిగింది ఏంటండి? కేశవ్కి ఏం కాదు కదా? అల్లుడు గారు చెక్ చేసి ప్రాబ్లమే లేదన్నారు కదా, టెన్షన్ పడకు. వాటర్ అందుకోండి. కేశవా, ఇప్పుడు ఎలా ఉంది? అసలు నీకు షాక్ ఎలా కొట్టింది నాన్న? మెయిన్ బోర్డులో ఫ్యూజ్ మారుస్తుంటే కొట్టింది. అందరింట్లో పవర్ ఉంది కదా, మనింట్లోనే ఎందుకు పోయింది? ఇదిగో ఈ మహానుభావుడి వల్లే పవర్ పోయింది మంగళ. అది ఐరన్ చేస్తూ ప్లగ్ స్విచ్ బటన్ రాంగ్ గా పెట్టడంతో పవర్ ట్రిప్ అయింది. అది చూస్తానంటూ వెళ్ళాడు, మరక్కడ ఏం చేశారో ఏంటో. అవినాష్కి అక్కడున్న మెయిన్ గురించి ఏమీ తెలీదు. నేను వెళ్ళేసరికి అక్కడ ఏదో ఫ్యూజ్ మారుస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఆ తర్వాత నేను ఫ్యూజ్ ముట్టుకోగానే నాకు షాక్ కొట్టింది. ఏంటి అవినాష్ ఇలా చేసావ్? నీ తింగర్ పని వల్ల మా ఆయనకి ప్రమాదం జరిగింది. సమయానికి త్రిదేవ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మా పరిస్థితి ఏంటి? నేనేవి కావాలని చేయలేదుగా సిస్టర్. నేను సరిచేస్తుంటే బావగారి ఆవేశపడి నన్ను పక్కకు జరిపి ఆయన మెయిన్ ముట్టుకున్నారు. ఇందులో నా తప్పే ఉంది? నువ్వు మిస్టేక్ చేసి కూడా అలా సమర్థించుకుంటావేంటి? ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఇప్పుడు బావగారికి ఏం కాలేదు కదా, వదిలేయండి. యాండి, అన్నయ్య ఎలా నీరసంగా పడుకుని ఉన్నాడో కనపడట్లేదా? అంత చేసి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారేంటి? కామ్గా ఉండలేరా? ఏంటి అవినాష్, ఇది చిన్నపిల్లల ఆటలు అనుకుంటున్నావా? కరెంటుతో ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలియనప్పుడు ఎవరికైనా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు?
టైం బాగుంది కాబట్టి కేశవకేం కాలేదు. ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుంటే అందరం ఎంత బాధపడాల్సి వచ్చేది. ఎదుటి వాళ్ళ బాధ గురించి అతను ఎప్పుడూ ఆలోచించడు మావయ్య. వాళ్ళ మీద వీళ్ళ మీద సెటైర్లు వేస్తూ పెద్ద మేధావిలా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ చేసే పనులు మాత్రం ఇదిగో ఇలాగే ఉంటాయి. అమ్మా ఆర్తి, జరిగిందేదో జరిగిపోయింది. ఎవరికీ ప్రమాదం జరగలేదు కదమ్మా. అందరం బానే ఉన్నాం కదా, ఇక వదిలేయండమ్మా. వదిలేయక మేమేం చేస్తాంలేండి. ఇప్పుడు కరెంటు పరిస్థితి ఏంటి నాన్న? ఎవరో ఒకరు వెళ్ళి చూడండి. అన్నయ్యకి గాలాడాలి కదా. నా వల్ల ఇలా జరిగింది కాబట్టి దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నేనే వెళ్ళి కరెంట్ వచ్చేలా చేస్తాను. ఆగండి. అన్నయ్య కాస్త గట్టి మనిషి కాబట్టి తట్టుకున్నాడు. మీకు గాని షాక్ కొడితే మిమ్మల్ని కూడా ఇలాగే పడుకోబెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత లేస్తారో లేదో కూడా డౌటే. నన్ను మరీ అంత చీప్గా తీసిపారే కల్పన. నాది కూడా ఎక్సర్సైజ్ బాడీనే. ఆ మాటలకి ఏం తక్కువ లేదు. కరెంటు గురించి ఏమీ తెలియనప్పుడు ఎందుకు ఎగేసుకుంటూ వెళ్తున్నారు? తెలుసుకోవడానికే వెళ్తున్నాను. వెళ్ళనివ్వు కల్పన. కరెంట్ ఎలా ఉంటుందో చూసి తెలుసుకో నువ్వు. వద్దులే అన్నయ్య. పౌరుషానికి పోయి కరెంటులో వేలు పెడితే తర్వాత నా బతుకు అన్యాయం అయిపోతుంది అన్నయ్య. కరెంట్ షాక్ తగిలిన మనిషి బాగానే ఉన్నాడు. మధ్యలో వీళ్ళ అనవసరమైన డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి చావచ్చు కదా. అవతల శ్రీవల్లికి మత్తు వదిలి మెలకు వచ్చేస్తుందో ఏంటో. మీ అందరూ నన్ను వెరీ బాగులోడ్లా చూస్తున్నారేంటి? ఏక లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి నా పవర్ ఏంటో చూపిస్తాను. దెబ్బకి ఇంట్లో పవర్ వచ్చేస్తుంది. ఏ అవినాష్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు తెలివైన వాడివని ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆవేశపడి అనర్థాలను కొని తెచ్చుకోకు. అలాగే మావయ్య, మీరు చెప్పాక కాదంటానా? నాకు మీ మాట వేదంతో సమానం. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. లేదంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇకనైనా మీ కవి హృదయాన్ని మడిచి జోబులో పెట్టుకుని బుద్ధిగా ఉండండి. కవి హృదయం ఏంటక్కా? నీకు తెలియదులే మంగళ, మీ బావగారు ఈ మధ్య కవి కావాలని కలలు కంటున్నారులే. కల్పన, ఎదుటి మనిషిలో ఉన్న టాలెంట్ని పొగడకపోయినా పర్వాలేదు, ఎగతాళి మాత్రం చేయకూడదు. బాబు అవినాష్, కల్పన, ఏంటి మీ ఇద్దరు గొడవ? సంబంధం లేని విషయాలు మాట్లాడుకోవడానికి ఇదా సమయం? కాస్త కామ్గా ఉండండి. అలాగే అత్తయ్య, నేను ఇంక మాట్లాడను. ఏమండి, కరెంట్ వచ్చే మార్గం చూడండి. ఎలక్ట్రీషియన్ నంబర్ నా దగ్గర లేదు. కేశవ, నీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర కూడా లేదు నాన్న. అయ్యో, మర్చిపోయాను. లడ్డూకి కరెంటు గురించి బాగా తెలుసండి. షాక్ కొడుతుందని చెప్తున్నారు కదా సీత, ఎలక్ట్రీషియన్ని పిలిపిద్దాం. ఈ టైంలో ఎవరొస్తారు నాన్న? ఇక ఈ రాత్రంతా మనకి జాగారం తప్పేలా లేదు. చూసారా మీ నిర్వాకం? మీ వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. అవును, లడ్డూ ఏడి? ఇక్కడే ఉండాలమ్మా. ఎటు వెళ్ళాడు? కరెంట్ ఎలా వచ్చింది? ఫ్యూజ్ మారిస్తే వచ్చినది. సరే, లేట్ అయింది, ఇక అందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. అలాగే. లోపల తీసుకెళ్ళమ్మా. శ్రీవల్లి, నిద్రపోతున్నావా? ఇందాక నువ్వు కదిలినప్పుడు మెలకువలో ఉన్నావేమో అని డౌట్ పడ్డాను. కానీ ఇంట్లో ఇంత హడావిడి జరిగినా కూడా నువ్వు లేవలేదు అంటే ఒళ్ళు తెలియని మత్తులో ఉన్నావన్నమాట. నేను నిన్ను ప్రేమించకపోయినా నీలాంటి పొగరున్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం శ్రీవల్లి. కానీ ఎంత ప్రయత్నించినా నీ దగ్గర డబ్బులు తీసుకోలేకపోతున్నాను. రేపు నా గురించి నీకు నిజం తెలిసినా కూడా నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుండాలంటే నిన్ను తల్లించేయాలి. అందుకు ఈరోజే శ్రీకారం. నువ్వు నా బంగారు బాతువి శ్రీవల్లి. నిన్ను నేను వదులుకోను. అందుకే నువ్వు నెల తప్పే వరకు ప్రతిరోజు నాకు పండగే.
అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి సార్ అది? ఆ త్రిదేవ్ గురించి ఇక్కడ మీడియాకు చెప్పి మీడియా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాం. మీడియా హెల్పా? కేశవ కారాపు ఏమైంది? అటు చూడు.